హలో బడీస్, వెల్కమ్ టు టేస్టీ భోజనం బై ఎంకే. ఈరోజు మనం చేసుకోబోయే టేస్టీ రెసిపీ వచ్చేసి చెట్టినాడు చికెన్ కర్రీ అండి. ఇది వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి ఇంకా పుల్కాలోకి తింటే అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ప్రాసెస్ని ఎలా చేయాలో చూద్దామా? పదండి స్టార్ట్ చేస్తామా. ముందుగా కడాయిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 5 కాజు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, అనాస పువ్వు 1, చాపత్రి 1 టేబుల్ స్పూన్, యాలకులు 2, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క 2, ఎండుమిరపకాయలు 5 యాడ్ చేసి ఈ విధంగా కలుపుకుంటూ 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడిని యాడ్ చేసి కలుపుకోండి. 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక పొయ్యి ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకోవాలి. మసాలా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు కడాయిని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 పావు ఆయిల్ని యాడ్ చేసుకోండి. నెయ్యి 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిలే యాడ్ చేసుకోవచ్చు. 4 ఉల్లిపాయలు యాడ్ చేసి కొద్దిగా వేయించుకోవాలి. రెండు పచ్చిమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసి కలుపుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి కలుపుకోండి. టమాటా 1, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలా కలుపుకోండి. రుచికి సరిపడా ఉప్పు ఇంకా 1/2 కేజీ చికెన్ని యాడ్ చేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇంతకుముందు మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసి మసాలా అనేది ముక్కలకి అంటుకునేలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 కప్ వాటర్ని యాడ్ చేసి నిదానంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మసిలిన తర్వాత లిడ్ని క్లోజ్ చేసి 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మధ్య మధ్యలో లిడ్ని ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండండి. 15 మినిట్స్ అయ్యాక లిడ్ని ఓపెన్ చేసి కొత్తిమీరని యాడ్ చేసి కలుపుకోండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేశాక నిమ్మకాయ రసంని పిండి కలుపుకొని వేరే బౌల్లోకి యాడ్ చేసి సర్వ్ చేసుకోండి. అంతే, చూసారు కదా, చాలా ఈజీగా ఇంకా టేస్టీగా చెట్టినాడు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. పదండి స్టార్ట్ చేద్దామా. ముందుగా కడాయిని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్ ఆయిల్, 4 ఉల్లిపాయలు వేసి కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోండి. 2 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకు యాడ్ చేసి కలుపుకోండి. లవంగాలు 3, యాలకులు 2, చెక్క 3 యాడ్ చేసుకోండి.
2 kgs చికెన్ని యాడ్ చేసి కలుపుకోండి. నాలుగు టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు యాడ్ చేసి కలుపుకోండి. ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ అయ్యాక 2 టమాటాలు, 1 కప్ వాటర్ యాడ్ చేసి కలుపుకోండి. ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసి 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పటి వరకు మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. కడాయిని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఆకు, యాలకలు, లవంగాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కాజు వేసి కలుపుకోండి. గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పొడి 4 టేబుల్ స్పూన్స్ వేసి కలుపుకోండి. కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. మసాలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. 15 మినిట్స్ అయ్యాక లిడ్ని ఓపెన్ చేసుకొని చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. ఇలా 1 పీస్ని తీసి చెక్ చేయండి. చికెన్ ఉడికింది కదా. ఇప్పుడు మసాలాని యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, మనం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత లిడ్ని క్లోజ్ చేసి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక లిడ్ని ఓపెన్ చేసి 2 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసి కలుపుకోండి. ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసుకొని 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక లిడ్ని ఓపెన్ చేసి కలుపుకోండి. వేరే బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, చూసారు కదా, చాలా ఈజీగా ఇంకా టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా